హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను మనాలి బస్ స్టాండ్ లో ఉన్నాను. గైస్, ఇంకొకసారి చెప్తున్నాను, మనాలి బస్ స్టాండ్, మనాలి వోల్వో బస్ స్టాండ్ కాదు, ఇది మనాలి బస్ స్టాండ్ హెచ్ఆర్టీసీ. ఇది ఇందులో ప్రైవేట్ బస్సులు ఆగితే అండ్ అలాగే గవర్నమెంట్ బస్సులు కూడా ఆగితే. తమిళలో మీరు చూసారు కదా, ఈ రోజు నేను మనాలి నుంచి జమ్మూ అయితే వెళ్ళబోతున్నాను. మొత్తం నా ప్రయాణం కొండల పైన ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటది జర్నీ అనేది. పదండి గైస్, నేనైతే ఇవాళ మిమ్మల్ని డిజిటల్లీ మనాలి నుంచి జమ్మూకి అయితే తీసుకెళ్ళిపోతా. హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్ మనాలి. ఇది మనాలి బస్ స్టాండ్. ఇదే బస్ స్టాండ్ లో గవర్నమెంట్ బస్సులు ఆగితాయి. ఈ గవర్నమెంట్ బస్సులు అనమాట, అవి ప్రైవేట్ బస్సులు కూడా ఆగుతాయి. ఇవి కనిపిస్తున్నాయి చూడండి, ఇవి వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సులు అనమాట హెచ్ఆర్టీసీ. ఇది ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్రెస్. ప్రస్తుతం టైం అయితే చూడండి, మధ్యాహ్నం 3:15 అయితే అవుతుంది. నా బస్సు ఇదిగోండి రెడీగా అయితే ఉంది. 4:15 మనం మనాలి నుంచి అయితే బయలుదేరుతాం. హెచ్ఆర్టీసీ బండి BS6 వేరియంట్. బండి నెంబర్ వచ్చి HP34E3042. నేను ప్రయాణించబోయే బస్సు ఉంది కదా, 3/2 AC ఎగ్జిక్యూటివ్ కోచ్ అనమాట. నా లగేజ్ వెనకాల డిక్కీలో అయితే పెట్టేశాను. కులో డిపో బండి అనమాట, అశోక్ లేలాండ్ బండి. ఇంకో విషయం చెప్పనా, బండికి పుష్ బ్యాక్ లేదు. 2/3 పుష్ బ్యాక్ లేని బండి, ఏసీ బండి. కానీ విండో సీట్ అనుకోండి. నా సీట్ నెంబర్ వచ్చి 10, విండో సీట్ అది. ఇది వచ్చేసి డ్రైవర్ గారి క్యాబిన్. 3/2 ఎగ్జిక్యూటివ్ కోచ్. ఈ సర్వీస్ పేరు ఏంటంటే హిమ్దారా సర్వీస్ అంటారు. ఇదిగోండి హిమ్దారా అని రాసింది కదా. మన సీట్ కి ఛార్జింగ్ సాకెట్ లేదు, కానీ వెనకాల సీట్ కి అయితే ఛార్జింగ్ సాకెట్ ఉంది. మన బస్ పక్కకి ఇంకో బస్సు అయితే వచ్చింది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, బోర్డు ఇంకా పెట్టలేదు. ఎక్కేద్దాం. 3:45 అయితే అవుతుంది. అరే, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మనాలి బస్ స్టాండ్ ఉంది కదా, ఇది హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్. మాల్ రోడ్కి ఆనుకునే ఉంటుంది చూడండి. ఇదంతా కూడా మాల్ రోడ్. నేనైతే బస్సు ఎక్కేసి నా సీట్లో కూర్చున్నా. గైస్, నాకు మనాలి నుంచి జమ్మూ దాకా ఈ టికెట్ ఎంత కాస్ట్ పడిందంటే 896 రూపాయలు అయితే పడింది. ఇంకొక 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో మనం అయితే బయలుదేరిపోతాం. ఈరోజు మన వ్యూ అయితే ఎలా ఉండబోతుంది. బస్సు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏసీ వేయలేదు, కానీ బస్సులో బాగానే కూర్చోగలుగుతున్నాం. అదే మన సైడ్ అనుకోండి, ఈ బాటికి చెమటలు వచ్చేద్దును. ఇప్పుడే పంజాబ్ రోడ్వేస్ బస్సు అయితే వచ్చింది మనాలికి. ఎక్కుదాం, అలాంటి బస్సులు కూడా ఎక్కుదాం. అది మా డ్రైవర్ బాబు ఎక్కాడు ఇప్పుడే. అది బస్సు ఆన్ చేశారు, ఏసీ కూడా ఆన్ అవుద్ది ఇప్పుడు. ఏసీ వెంట్స్ ఉన్నాయి పైన. 4:20 అయితే మా బండిని తీశారు. బాయ్ మనాలి మాల్ రోడ్. ఈరోజు మనం ఈ బస్సులో అప్రాక్సిమేట్గా 488 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈరోజు ఏమేమి స్టేట్లను కవర్ చేసుకుంటూ వెళ్తామో తెలుసా? హిమాచల్లో బయలుదేరుతుంది, హిమాచల్ నుంచి పంజాబ్ ఎంటర్ అవుతుంది, పంజాబ్ నుంచి మనం వెళ్ళిపోతాం జమ్మూ కాశ్మీర్కి. మనాలి ట్రాఫిక్ మటుకు చాలా అంటే చాలా దారుణంగా పెరిగిపోయింది. అందులోనూ ఇప్పుడు హాలిడే సీజన్ ఏమో ఇంకా దారుణంగా ఉంది అసలు. మళ్ళీ వచ్చేద్దాం మనాలి. చెప్పండి, మీరు వచ్చేద్దాం అంటే వచ్చేస్తా. వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే, తెలిసిపోతుంది ఫేసెస్ చూడగానే. ఇది జీప్ పార్కింగ్ ఏరియా. అటు సైడ్ చూసారా రోడ్డు ఎంతలా ఉందో ఎత్తుకి. అలా వెళ్తే మనం నగర్ సైడ్ వెళ్తాం అన్నమాట. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఈ రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఇదిగోండి, ఇంకా అప్పటి నుంచి బాగు చేయలేదు. ఆగండి, వోల్వో బస్ స్టాండ్ని చూపిస్తాం మీకు. ఇవన్నీ పార్కింగ్, టూరిస్ట్ వెహికల్స్ చూసారా అది పెట్టుకున్నారో పాపం. మనాలిలో హోటల్స్ దగ్గర పార్కింగ్ సరిగ్గా దొరకదు. ఒట్టి అమ్మ, ఆ రోజు ఎలాగొచ్చిందో వరద అసలు. చూడండి. నాకు తెలిసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు అనుకుంటా. జేసీబీతో. అదే మ్యాటర్ అర్థమైపోయింది. అందరూ ఇక్కడ కడుక్కుంటున్నారు కార్లు. వచ్చేసాం మన వోల్వో బస్ స్టాండ్కి. ఇదిగోండి వోల్వో బస్ స్టాండ్. దగ్గర ఒక 150 బస్సులు ఉంటాయి ఇందులో, ఈ పార్కింగ్ ఏరియాలో. మ్యాక్సిమం ఇందులో 80% వచ్చి వోల్వో బస్సులు, ఢిల్లీ మనాలి వోల్వో బస్సులే ఉంటాయి. అన్ని నైట్ సర్వీస్ బస్సులు. చూడండి అసలు. మనాలి నుంచి కుల్లు అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన రూటు ఈరోజు ఎలా ఉండబోతుందంటే మనాలి, కులు,
జోగేందర్ నగర్, బైజ్నాథ్, కాంగ్రా, పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్, ఐ మీన్ జమ్మూ. వోల్వో బస్ పార్కింగ్లో కాకుండా ఎక్కడ కూడా ఎన్ని బస్సులు పార్క్ చేశారో చూడండి అసలు. ఇగోండి, అలాంటి అడవిలో మంచి షూటింగ్లు అవి చేయొచ్చు తెలుసా. ప్రస్తుతం మా క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఇలా వెళ్తుంది బస్సు. అటు సైడ్ ఏంటి ఏ క్యాంపులు ఉన్నాయి, బాగున్నది కదా క్యాంపింగ్. ట్రై చేయాలి ఈసారి. ఎన్ని చిన్న చిన్న స్ట్రీమ్లు వచ్చి కలుస్తున్నాయి ఇందులోకి చూడండి. నేను ఇప్పుడుకో 10-15 చూసి ఉంటాను స్ట్రీమ్లు. బ్యాస్ నది. రోడ్డు ఖాళీ ఉన్నా కూడా మా వాడు 40 స్పీడ్ పెంచట్లేదు. ఏమైందో ఎటో. యాపిల్ ఆర్చిడ్స్ అవన్నీ అవి ఆ లోపల ఉన్నాయి చూడండి. అవన్నీ యాపిల్ ఆర్చిడ్సే లోపల. పక్షులు పాడు చేయకుండా చూడండి యాపిల్ ఆర్చిడ్స్ని ఎలా కాపాడుకుంటున్నారు. రాఫ్టింగ్ స్టార్ట్స్. ఇంకా రాఫ్టింగ్ స్టార్ట్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట రాఫ్టింగ్ పాయింట్లన్నీ. ఇక్కడ చూడండి వాటర్ లెవెల్ ఎంత తగ్గిపోయిందో. అటు సైడ్ స్ట్రీమ్లో బాగుంది వాటర్ లెవెల్. ఏదో మార్కెట్, గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అంట. బాగా కట్టారు. పైనుంచి చూడండి లొకేషన్ భలే ఉంది. రాఫ్ట్లు అన్నీ ఎక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. చాలామంది ఉన్నారు ఇక్కడ రాఫ్టింగ్ చేసేవాళ్ళు. ఇలా కింద దింపుతున్నారు. అయిగోండి 5:35 అయితే అవుతుంది. మనం అయితే కులుకి ఎంటర్ అవుతున్నాం. 4:20 అయితే మనాలిలో బయలుదేరాం. మనాలి నుంచి కులు అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్లు. సో అలా ఉందన్నమాట జర్నీ. నాకు సీన్ అర్థమైపోయింది రాను రాను ఎలా ఉంటుందో జర్నీ అనేది. బ్రిడ్జ్ పైన చూడండి అందరూ దుప్పట్లు ఆరేసుకున్నారు. క్రేజీ ఉంది కదా అసలు. దుప్పట్లేనాయ్యే, దుప్పట్లు కాదు. ఏంటి ఆరేసారా లేదంటే ఏదైనా కట్టారా ఏమో. కులు ఊరు లోపలికి వెళ్ళడానికి అయితే డైవర్షన్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏమో చిన్న బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. భలే ఉందిలే అసలు. క్యాబిన్ వ్యూ వచ్చి ఉంటే మటుకు అదిరిపోతుంది. కులు ఊరు లోపలికి అయితే వెళ్తున్నాం. పదండి మనం కులు బస్ స్టాండ్ చూద్దాం. పదండి కులు బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కుల్లు బస్ స్టాండ్. మా కండక్టర్ అయితే దిగిపోయాడు. బాగుంటుంది కుల్లు బస్ స్టాండ్. కుల్లు బస్ స్టాండ్ బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. కుల్లు బస్ స్టాండ్లో కూడా అటు ప్రైవేటు నెక్స్ట్ గవర్నమెంట్ బస్సులు 2 ఆగుతాయి. 5:15 అయితే దాటింది. ఇప్పుడు వచ్చాం మనం కుల్లు బస్ స్టాండ్కి. పిల్లోడిని ఎలా ఎత్తుకుందో చూడండి. ఆవిడ వెనకాలకి ఈపికి వేసుకున్నది ఆవిడ. మనమైతే ఎలాగెత్తుకుంటాం. 5:06 అయితే అయ్యింది. మనం అయితే బయలుదేరుతున్నాం కుల్లు బస్ స్టాండ్ నుంచి. కుల్లు డిస్ట్రిక్ట్ ప్రైవేట్ బస్ ఆపరేటర్ యూనియన్ అంట. బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి బుంతర్ రూట్లో అయితే ఉన్నాం మనం. ఇదంతా చూడండి పార్కింగ్ ఏరియా అనుకుంటా. మరి పాప మేళకి ఇక్కడ ఇంటి దగ్గర పార్కింగ్లు అవి ఉండవు కదా. ఒక గ్రౌండ్లో చేసుకుని అందులోనే అన్ని పార్కింగ్లు పెట్టుకుంటున్నారు. ప్యారలల్గా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది కుల్లు బుంతర్ బైపాస్ అనమాట. కాకపోతే మనం కుల్లు ఊర్లోకి వచ్చాం కదా, బొంతర్ మీదకి వెళ్ళి మళ్ళీ హైవేలోకి జాయిన్ అవ్వాలి. మెల్లగా మనం బొంతర్కి అయితే వచ్చాం. బొంతర్ని కూడా క్రాస్ చేసేస్తున్నాం. ఏదో బస్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆ జనాలను కూడా మా దాంట్లో ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు ముందుంది బస్సు. ఇదిగో ఇదే బస్సు ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆ బస్ జనాలు మా దాంట్లో ఎక్కిస్తున్నారు. నాకు తెలిసి మధ్యలో వచ్చే ఊర్లు అన్నిట్లో ఆపుకుంటూ వెళ్తారు అనుకుంటా. ఇది ఎయిర్పోర్ట్, బొంతర్ ఎయిర్పోర్ట్. కులు మనాలికి ఎయిర్పోర్ట్ బొంతర్లో ఉంటుంది అనమాట. ఇవి ఎప్పుడు క్యాచ్ చేస్తాము ఏంటో మ్యాటరు. 7 గంటలు అవుతుంది కదా, మనం అయితే వచ్చేసాం హైవే మీదకి. అది ఇప్పుడు యూటర్న్ కొట్టి కొట్టుడే కొట్టుడు. ఇంకో అరగంటలో అయితే లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. ఆ కిందన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్సే.
టనల్, ఫస్ట్ టనల్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇది పాత టనల్, కొత్తదైతే కాదు. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయి వచ్చింది. వావ్, ఇలాంటి క్లైమేట్లో అలా మనం బైక్ రైడ్ కానీ కార్ కానీ వేసుకెళ్తుంటే భలే ఉంటుంది తెలుసా. పఠాన్కోట్ వెళ్ళేంత వరకు కూడా మనం ఆన్ హిల్సే, కొండల్లో తిరుగుతూ ఉండటమే. ఏంటి ఎంత లైట్ వచ్చింది అనుకుంటున్నారేమో. ఇప్పుడే ఇంకో టనల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ టనల్ అలా బయటికి వెళ్ళగానే ఒక్క 2 సెకండ్స్లో ఇంకో టనల్ వచ్చేస్తుంది. 8:20 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం మండీకి. మండి నుంచే మనం డైవర్షన్ తీసుకుని జోగేంద్ర నగర్ సైడ్ అయితే వెళ్తాం. ఇక్కడ దాకా కామన్ రూట్ అనమాట. ఒకవేళ మనం ఢిల్లీ కానీ లేదా చండీగఢ్ వెళ్ళాలంటే వైఎస్ సుందర్ నగర్ వెళ్తాం అనమాట. కానీ మనం ఇప్పుడు జోగేంద్ర నగర్ మీదుగా ఎక్కడికి వెళ్తాం, ధర్మశాల రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. కానీ మనం ధర్మశాల వెళ్ళాం. ధర్మశాల కన్నా ముందు డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోతాం. మండీ బస్ స్టాండ్ కూడా పెద్దదే ఉంది. అదిగోండి, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్, హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మండీ. 8:35 అయితే దాటింది. మండీ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం. బస్సు ప్యాక్డ్. ఇప్పుడు దాకా ఖాళీగా ఉంది కానీ మండీలో ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. అలా వెళ్తే మనం సుందర్ నగర్ సైడ్ వెళ్ళిపోతాం. కానీ మనం ఇప్పుడు జోగేంద్ర నగర్ వెళ్ళాలి కాబట్టి యూటర్న్ కొట్టాం. అటు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కాలనుకుంటా మనం. ఆ కొండ ఎక్కుతున్నాం. నేను గెస్ట్ చేసింది కరెక్టే, అటు సైడ్ వెళ్తున్నాం. 10 నిమిషాలతో 10 అయింది. డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. కొండల పైన అనమాట, ఏదో చిన్న దాబాలా ఉంది. ఇది పరిస్థితి దాబాది. చాలా అందంగా ఉంది. లోపల మ్యాటర్ అలా ఉంది. నాకైతే అసలు తినే మూడ్ లేదు. నేను ఎక్కి పడుకుని పోతున్నా బస్సు. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. 11:15 అయింది. మనమైతే జోగేందర్ నగర్కి వచ్చాం. మంచి పని చేశాను. నేనేమీ తినకుండా మొత్తం తిరుగుతూనే ఉంది బస్సు, తిరుగుతూనే ఉంది. బాడీ రోల్ చాలా ఎక్కువ ఉంది. రాత్రి 2:10 అయితే అవుతుంది. జర్నీ అయితే అలాగే కొనసాగుతుంది. కానీ జనంలో మళ్ళీ ఇలాంటి బస్సు ఎక్కకూడదు. 3:30 అయితే అయింది. వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇప్పుడే. సిట్టింగ్ కంఫర్ట్ అస్సలు లేదు. రోడ్లు బాగోలేదు. మా వాడు కష్టమని తిప్పేస్తున్నాడు. అసలు పట్టుమని 10 నిమిషాలు కూడా పడుకోలేదు తెలుసా. వెల్కమ్ టు పంజాబ్. మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఇందాక పంజాబ్లోకి ఎంటర్ అయ్యాం కదా. పంజాబ్లోకి ఎంటర్ అయ్యాక పఠాన్కోట్లో అయితే ఆగింది మన బస్సు. అక్కడ దిగాల్సిన వాళ్ళు దిగిపోయారు. నెక్స్ట్ మనం అయితే వచ్చేస్తాం జమ్మూ కాశ్మీర్కి. జమ్మూ అయితే ఎంటర్ అయిపోయింది మన బస్సు. బస్సు హార్న్. గేస్ తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్ వస్తే మన సిగ్నల్స్ ఉండవని. మన నెట్వర్క్ అయితే డ్రాప్ అయిపోద్ది. ఎయిమ్స్ జమ్మూ. మనమైతే ప్రస్తుతం దేని మీద ఉన్నాం తెలుసా, NH-44 పైన అయితే రైడ్ చేస్తున్నాం. 6 అయితే అయ్యింది. జమ్మూ అవుట్స్కట్స్లో ఉన్నాం. జమ్మూ సిటీ. వెల్కమ్ టు జమ్మూ సిటీ.
ఈ ప్రయాణం మటుకు చాలా ఇబ్బంది పడిపోయాను. టర్నింగ్లు కదా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలిపోయేది. అటు ఇటు అటేపుకి ఇటేపుకి పడిపోయేవాడిని టర్నింగ్ల్లో. మొత్తం కొండల పైన జర్నీ. ఈ వ్లాగ్ కూడా అట్టట్టు వచ్చింది తెలుసా. రాత్రి అస్సలు లిటరల్లీ ఫుల్ ప్యాక్డ్ అయిపోయిందేమో బస్సు. 10 నిమిషాల దాకా వేడైంది. ఇప్పుడు మేము జమ్మూ బస్ స్టాండ్కి అయితే వచ్చాం. బాబోయ్, చొక్కాలు చూపిస్తుంది తెలుసా ఈ బస్సు. అసలు జన్మలో మళ్ళీ ఎక్కకూడదు ఇలాంటి బస్సు. ఈ హిమ్దారా కోచ్ ఎక్కితే మటుకు చొక్కలు చూడటం గ్యారంటీ. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జమ్మూ.